ఈ 10 ఏళ్ల కాలంలో మీరు చూశారు, విభజిత ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? అసలు జగన్కి అయితే మార్కులు వేయము, ఏంటి అంత వరస్ట్గా ఉంది. మీదేంటి మేలుకో ఆంధ్రుడానా? మేము ఆల్రెడీ మేలుకున్న ఆంధ్రులం. ఈయనకి పోయినసారి ఓటేసాం జగన్కి. ఈయన తప్ప ఎవడు సీఎం అయినా ఓకే. పవన్ కళ్యాణ్ అయినా పర్లేదా? పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఓకే. ఈయన మాత్రం అస్సలు అంత తప్పేం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు? సంవత్సరానికి 15,000 అమ్మఒడి ఇస్తున్నాడు. అన్ని ట్యాక్సుల రూపంలో 1,00,000 2 లక్షల పైన లాగేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్దాం, మాకు అమ్మఒడి ఏం రావట్లేదు అనుకోండి, సరే 15,000 అమ్మఒడి వచ్చింది అనుకుందాం. కరెంటు బిల్లు నెలకి 1,500 నుంచి 2,000 పెరిగింది. అంటే కరెంటు బిల్లుల మీదే మాకు ఇచ్చిన 15,000 కన్నా ఎక్స్ట్రా లాగేస్తున్నాడు. ఇంకా చెత్త పన్నులు, ఆ పన్నులు, ఈ పన్నులు, ఆయన వచ్చినాక హౌస్ ట్యాక్సుల దగ్గర నుంచి ఇక అన్ని పర్సంటేజ్ 300-400% పెరిగినాయి. బాధుడే బాధులా? ఇక ఆ పదం కూడా సరిపోదు. బాధుడు పోతున్నట్టు ఇక అన్నయ్య అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే 10 రూపాయలు పడేస్తే చాలు వీళ్ళు పిచ్చి కుక్కల్లా ఓట్లు వేస్తారని ఫిక్స్ అయిపోయాడు. నేను ఎంత అవినీతి చేసినా పట్టించుకోరు అనుకుంటున్నాడు. ఇక జనాలు ఇప్పుడు కన్నా మేలుకోపోతే ఒకటే, రోడ్డు మీద గాలికి తిరుగుతా ఏ పని పాట లేని బేవర్స్ నా కొడుకులు తప్ప కష్టపడి పనిచేసేవాడు ఎవడో ఈ పార్టీకి ఓటాడు. అసలు జగన్లో లైఫ్లో జగన్ ఓటేరు. ఇక కష్టపడకుండా గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఎత్తే వాటిని తాగేద్దాం, తిరుగుదాం, ఇట్లాంటి వాళ్ళు ఓటేస్తారే కానీ అసలు కష్టపడే వాడికి ఎవరికి కూడా, మన మిడిల్ క్లాస్కి, అబవ్ మిడిల్ క్లాస్కి అసలు ఈ పథకాలు ఎందుకన్నా, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ అలాంటివి ఇచ్చి మనకి మంచి ఉపాధి కల్పన ఉంటే చాలు, ఉద్యోగాలు కల్పిస్తే చాలు. మరి మీరు ఇప్పుడు విమర్శించే ఇదే పథకాలని కొనసాగిస్తామని చెప్పి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చెప్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? అన్నా నేను 10,000 సంపాదించి 10,000 ఖర్చు పెట్టేసుకోవచ్చు, కానీ 10,000 అప్పు చేసి 10,000 ఖర్చు పెట్టడం కరెక్టేనా? నేను 25,000 సో నేను ఇప్పుడు ఒక 70,000-80,000 నెలకు సంపాదిస్తున్నా అన్న. సో నేను 70,000-80,000 ఖర్చు పెట్టుకుంటా, తప్పులేదు. కానీ నేను 1,00,000 రూపాయలు అప్పు చేసి అయితే నా పిల్లలకి భవిష్యత్తు ఉంటుందా? కుటుంబం అయినా అంతే, ప్రభుత్వం పైన గవర్నమెంట్ అయినా అంతే. మనకేంటంటే అభివృద్ధి చేసి ఆ అభివృద్ధితో మనకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. కానీ ఈయన అప్పులు తెచ్చి ఇచ్చేదానికి ఈయనే ఉంటే ఏంటి, ఎవరు ఉంటే ఏంటి? కోడి గుడ్డు పెట్టింది, అది పొదగడానికి కొద్ది టైం పడుతుందని చెప్పి అంటున్నారు. కొద్దిసేపు వెయిట్ చేయలేరా? ఈయన సీఎంగా ఉంటే అది ఎన్నాళ్ళైనా పొదగదన్న, దాంట్లో సమస్య లేదు. ఈయన సీఎంగా ఉంటే అది పొదిగే అవకాశమే లేదు. మంత్రుల వల్ల ఏం కాదు, ఈయన వల్ల అసలు ముందు సీఎంఏ వేస్ట్ క్యాండిడేట్. మన మంత్రులు ఇవన్నీ అంటాకేం లేదు. కానీ వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు, మరి కుప్పం కూడా లాగేసుకుంటాం అని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? వైనాట్ 175 ఇప్పుడు అనట్లేదు. సరే ఊరికినే ఆయనకి ఏదో బోలేని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, మీడియా ఛానళ్ళు ఉన్నాయి. అమ్ముడిపోయిన మీడియా ఛానళ్ళు ఉన్నంతకాలం ఇక చెప్పుకుంటూ ఉంటాడు, వాళ్ళు చేస్తూ ఉంటారు. అది జరగాలిగా. అంత బాగా పరిపాలన చేసిన కేసీఆర్ అక్కడ ఓడిపోయాడు అన్న. ఈయన ఎలా గెలుస్తాడు? అసంభవం, జరిగే అవకాశమే లేదు. ఇది పక్కన పెడదాం. మానస పుత్రికలు అని చెప్పి వాలంటీర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. దాన్ని గంజాయి మొక్కలు అని చెప్పి జన్మభూమి కమిటీని ఉద్దేశించి డిఫరెన్సెస్ తీసుకురావడం జరిగింది. జన్మభూమి కమిటీలు బెస్టా, వాలంటీర్ వ్యవస్థ బెస్టా? జన్మభూమి కమిటీలకి మనం డబ్బులు ఇవ్వలేదు కదా. మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వంలో మనం కట్టిన ట్యాక్సులతో వాళ్ళకి ఉద్యోగ జీతాలు ఇవ్వలేదు కదా. కానీ ఇక్కడ వాలంటీర్లకి మన డబ్బులతో వాళ్ళకి ఇస్తున్నాడు. జనభూమి కమిటీలు అనేది వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్నాయి. వాటికి గవర్నమెంట్ నుంచి ఆ జనభూమి కమిటీల్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ పే చేయలేదుగా మనం. కానీ మన డబ్బులతో ఇక్కడ వాలంటీర్లకి పే చేస్తున్నాం. ఈ వాలంటీర్లకి అందరికీ ఇక వాళ్ళే పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలాగా వాళ్ళు ఫీలింగ్. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు మరి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో? 100% ఏమీ లేదన్న, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకుంటున్నారు. 100% ఫేవర్డే. ఎక్కడన్నా ఉన్నా ఒకళ్ళ ఇద్దరు ఉండొచ్చేమో, కానీ 90% అంతా అలాగే జరుగుతుంది అన్న. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు సీఎం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారే. మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేదా? ఇంటింటికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదా? మరి అప్పుడు వాలంటీర్లు లేనప్పుడు జరిగిందిగా. వాళ్ళ నానే చేశాడుగా, ఇంకా వేరే వాడు ఎవడో ఎగ్జాంపుల్ చూపించవసరలా, వాళ్ళ నానే చేసి చూపించాడు. అప్పుడేం వాలంటీర్లు లేరుగా. మరి పక్కన తెలంగాణలో మొన్నటిదాకా కేసీఆర్ ఆయన ఇచ్చిన రైతు బంధు కానీ ఇవన్నీ ప్రతి ఇంటికి చేరినాయిగా. అక్కడ కూడా పింఛను 3 ఏళ్ళు ఇస్తున్నాడు, మొన్నటిదాకా ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు. అక్కడ వాలంటీర్లు లేరుగా. ఏంటంటే మన వేల కోట్లు మన సంపద వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళని
కార్యకర్తలు వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగా తయారు చేయడం కోసం, ఇంటింటికి వైసీపీ కార్యకర్త వెళ్ళడం కోసం ఆయన అసలు వాలంటీర్ సిస్టమ్ తెచ్చాడే కానీ ప్రజల మీద ప్రేమతోనూ వాళ్ళకి పథకాలు ఇంటికి అందించాలనే ఉద్దేశం ఆయనకి లేదు. ఏంటంటే వాళ్ళకి జీతాలు ఇప్పించి వాళ్ళ కార్యకర్తలుగా వాడుకుంటున్నాడు. ఇక ఇది తెలియకపోతే మనం ఇక జనాలను ఏమనుకోలేము. రాజధాని విషయం ఏంటి? అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా, లేకపోతే హైదరాబాద్ కావాలా కొత్తగా? వీళ్ళు అది మాత్రం ఇక టూ మచ్లే. ఒకటే రాజధాని ఉండాలన్న. ఫస్టే పని వైజాగ్ని పెడితే మనం వైజాగ్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళం. మనకేం అమరావతి కావాలని ఫస్ట్ అనుకోలేదుగా. ఏదైనా ఒకటే రాజధాని ఉండాలి కానీ ఒకదానికే ఏడవలేకపోతున్నారు. మళ్ళీ 3, 4 ఏమి ఏడవలేక మళ్ళీ హైదరాబాద్కి వెళ్తారంట. బీజేపీ మనకు అన్యాయం చేసింది, మరి అటువంటి పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. పొత్తు పెడితే తెలుగు ప్రజలందరూ కూడా ఏకీభవిస్తారా? అంటే బీజేపీ మీద ఎవరు యుద్ధం చేయలేదుగా. యుద్ధం చేసినా గెలవలేరు కూడా. అంతేలే. అప్పుడు తెలుగుదేశం చేయలేదు, ఇప్పుడు వైసీపీ చేయలేదు. సో వీళ్ళు ఏమైనా పోరాడితే ఏమైనా వచ్చేది. అందువల్ల ముందు మన వాళ్ళదే తప్పితే బీజేపీని అంటాకేమీ లేదని నా ఉద్దేశం. 70 ఏళ్ళ కాంగ్రెస్ వల్లే కావట్లేదు, ఇప్పుడు మరి వీళ్ళ వల్ల ఇద్దంటారా? ఇది పొత్తు గురించి అంటారా? పొత్తు గురించి కాదు, కొట్లాడటం బీజేపీతో. అవ్వపోయినా అట్లీస్ట్ పోరాడితే. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా కోసం. అప్పుడు కూడా మరి బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది. అప్పుడు ఈయన ఏం చెప్పాడు జగన్ గారు? మన ఎంపీలు రాజీనామా చేస్తే కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చినట్టు అవుద్ది, దేశం మొత్తం మన గురించి మాట్లాడుకుంటుంది అన్నాడు. ఇప్పుడు అది చేయొచ్చుగా. అదేమంటే ఇప్పుడు ఏమంటారు? వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉందంటాడు. 2014లో కూడా లేకపోయినా కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అప్పుడు కూడా బీజేపీ అప్పుడు కూడా చాలా తక్కువ. అదేమి అంటే ఆ మిత్రపక్షాలు పోతే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయలేనంత ఏమీ లేదు. వాళ్ళు పోయినా కూడా గవర్నమెంట్ నిలబడేదంతే ఉంది. కాకపోతే ఏంటంటే అది ఈయనేమి చేయలేడు కాబట్టి ఏదో మాటలు చెప్తాడు. లోకేష్ గెలుస్తారా ఈసారి? గెలవాలని అందరూ అనుకుంటున్నారని. అంటే ఇక్కడ ఒకటే మనకేంటంటే టీడీపీ గొప్పదని చెప్పడం కాదు కానీ ఒక గజి దొంగను చూసినాక రోడ్డు మీద చిల్లర దొంగ బెటర్ అనిపిస్తాడుగా. ఇప్పుడు బందిపోటు ఉంటాడు, వాడేంటి మన డబ్బులు దొబ్బేయడంతో పాటు మనుషులను చంపేసి మన అన్ని పట్టుకుపోతాడు. 100కి 200%. అంటే జగన్తో కంపేర్ చేస్తే ఎవరైనా బెటరే. నాకు ఆడి లేదు, ఎంత చిన్న వ్యక్తి అయినా బెటరే. పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నిజాయితీగా ఉంటున్నాడు అన్న. ఏమి నిజాయితీగా అని చెప్పి మొదట్లో చెప్తే నేను అంగీకరించేవాడిని. మొన్న రీసెంట్గా మీటింగ్ పెట్టేసి ఏం చెప్పారు? డబ్బులు కూడా పంచాల్సి వచ్చిందని చెప్పి అంటున్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? సార్ తీసుకునే మనకు లేని ఆయనకి ఇవ్వండి అని ఆయనకి ఏముందండి? తీసుకోవడానికి మనకు ఉండాలి. మనం డబ్బులు తీసుకోకుండా ఓటే ఇస్తామని మనం చెప్తే రాజకీయ నాయకుడు డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు. ఆ విషయంలో మాత్రం అసలు నాయకులది పవన్ కళ్యాణ్ది తప్పు కాదు, చంద్రబాబు నాయుడు తప్పు కాదు, జగన్ది తప్పు కాదు. డబ్బులు తీసుకునే జనాలదే. మనం డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి ఇక తను అలాగంటున్నాడు. ఇక ఎవరన్నా కూడా మనం తీసుకోకుండా ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా రాజకీయం చేస్తారు. వాళ్ళకి వాళ్ళ డబ్బులు పంచుకోవాలని ఉండదు కదా. కాకపోతే ఏంటంటే అమ్ముడు పోవడానికి మనం రెడీగా ఉండకూడదు. స్కీములు కావాలా, డెవలప్మెంట్ కావాలా, లేకపోతే 2 కావాలా? 100% నాకైతే డెవలప్మెంటే కావాలి కానీ సామాన్య ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కావాలని. ఏంటంటే మనకి డబ్బులు సంపాదించి దానికి మనకి సంక్షేమం రూపంలో పెట్టాలి కానీ అప్పులు చేసి పెట్టడం అనేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, లేకపోతే మేడం భారతీరెడ్డి గారు, వీళ్ళెవరు వాళ్ళు చేస్తున్న అప్పులు తీర్చరు కదా. భారతీయ సిమెంట్లోంచి దేంట్లోంచి తీసుకురారుగా. ఎన్ని తర్వాత మనమే కట్టాలి కదా. వాళ్ళ పోయేది ఏముంది? సజ్జల రామకృష్ణ గారు రోజుగా ప్రశ్న పెట్టి 5 ఏళ్లలో మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అసలు అభివృద్ధి అనేది అసలు ఏమి నథింగ్. రోడ్డు ఇప్పుడే ఈ మధ్య అక్కడక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయని ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. స్కూళ్ళు నాడు నేడు అంటే ఒకటి. అసలు నాడు నేడు గురించి మనకి ఎడ్యుకేషన్లో మార్పులు రావాలి. అది నాడు నేడు అంటే. అది ఇప్పుడు సపోజ్ ఏదో బిల్డింగ్ ఉంది, దీనికి రంగెత్తే అభివృద్ధి జరిగినట్టు కాదుగా. గతంతో పోల్చుకుంటే కొద్దిగా మెరుగైన వసతులు ఉన్నాయి కదా. ఇంకా అది సరిపోదు. యాక్చువల్గా ఏంటంటే విద్య, ఆరోగ్యం మీద ఏ గవర్నమెంట్లో వచ్చినా కూడా బాగా ఫోకస్ చేయాలి. మనకు కావాల్సినవి ఆ 2. పిల్లల భవిష్యత్తు కావాలంటే ఇది ఉండాలి, మనకి లైఫ్లో డబ్బులు అవన్నీ, హెల్త్ ఉండాలి. ఈ 2 బాగా చేయగలగాలి. ఆ విషయంలో మాత్రం అంతకుముందు గవర్నమెంట్లు కూడా బాగా చేసినాయి అని చెప్పలేం కానీ నాడు నేడు వల్ల ఒరిగిందైతే ఏమీ లేదు, రంగులు తప్ప. ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా? 2 కావాలన్నా. ఇప్పుడు మనకి దక్షిణాదిలో ఇప్పుడు మీరు కేరళలోకి వెళ్తే ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు కానీ వాళ్ళ లాంగ్వేజ్ని వదులుకోరు. అట్లాగే మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. తెలుగు సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తున్నారు కదా.
అంటే ఇప్పుడు చేస్తున్నారులేండి, మధ్యలో ఆయన అసలు ఏమీ లేదు మొత్తం ఇంగ్లీషే కావాలని అన్నాడుగా. అంటే మీరు ఒక విషయం ఆలోచిస్తే వీళ్ళు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్లో తప్ప, లేకపోతే వాళ్ళ మీడియా ఛానల్లో తప్ప, ఆ పర్టికులర్ స్కూల్స్ తప్ప మిగతా స్కూల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ ఎట్లా ఉందో చెక్ చేయండి. ఏమీ లేదు, స్కూల్లో రంగులు మారిని, వీళ్ళు ఆడుకోవడానికి ట్యాబ్లు వచ్చినాయి అంతే. అంతే, అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు మార్పు ఏం వచ్చింది? వాళ్ళకి ఏమి ఇంగ్లీష్ రాలా. ఏదంటే కొన్ని స్కూల్లో ఆ బెండపూడి అయ్యి కూడా ఈయన మనాయం చేసిన ఏమి లేదు. అక్కడ ఒక ఇంగ్లీష్ మాస్టర్ పాపం వాళ్ళకి తనకి ఇంట్రెస్ట్తో అక్కడ స్కూల్ అక్కడ తయారు చేసి ఎలా చూసారో నాకైతే అర్థం కావట్లేదులే, కానీ నేను చూసిన కొన్ని స్కూళ్ళలో మాత్రము కొద్దిమేర వచ్చింది. అంత మార్పు కాకపోయినా కొద్దో గొప్ప మార్పు అయితే వచ్చింది. అంటే అది అభివృద్ధికి చెప్పుకునే అంత కాదు కదా అది. అంటే అభివృద్ధికి చెప్పుకునే అంత ఇంప్రూవ్ అయినాయి అంటున్నా. ఏదో ఇక 5% అయితే కాదుగా. అంటే వీళ్ళు ప్రచారం చేసుకునే అంత కాదనేది నా ఇంటెన్షన్. ఏదో ఒక 2%, 3%, 5% అయినట్టు కాదు కదా. దీని ప్రచారం ఏమో 1000% ఉంటుంది, అక్కడ జరిగే అభివృద్ధి ఏమో 4%, 5% ఉంటుంది. సిద్ధం నిజమా అబద్ధమా? ఆయన గురించి మాకు తెలియదు, కానీ ఆయన పంపించేయడానికి అయితే మేము సిద్ధమే. సంసిద్ధం అంటారు మీరు? 100%, 100% అంటే అసలు ఫెయిర్గా చెప్పాలంటే 100% మేము రాజశేఖర రెడ్డి గారికి చాలా వీరాభిమానులు. ఆయన కొడుకు కన్నా మేమే వీరాభిమానులు. మేమంతా కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి నుంచి, అసలు కాంగ్రెస్ పార్టీ తప్ప అదే నిజం చెప్పాలంటే యాంటీ టీడీపీ అనమాట. తెలుగుదేశంకి యాంటీగా మా బ్లడ్ అట్లా ప్రవహించే అంత అది. అందువల్ల కానీ ఈయన చూసిన తర్వాత ఎవడైనా బెటరేలే అనిపిస్తుంది అది. ఇంకొకటి అసలు మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కానీ బాగా పాపం చదివి అసలు మెయిన్ డిఎస్సీలు ఇది బాగా ఇబ్బంది అయిపోతుంది. అసలు మెయిన్ ఎంప్లాయ్మెంట్ కలిగించడంలో ఈయన ఎంత విఫలమయ్యాడంటే, ఈ 5,000కి 6,000కి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మరి దాన్నే ఈయన అద్భుతం అనుకుంటున్నాడు. అసలు మరి ఈయనకి ఆ సలహాలు ఇచ్చేది ఎవరో ఏం అర్థం కావట్లేదు. అంటే మా ఫ్రెండ్స్లోనే దగ్గర నాకు తెలిసి ఒక 30-40 మంది పైన డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని జిల్లాకి ఎన్నండి 10 సీట్లు ఇచ్చారా? జిల్లాకి 100 పోస్టులు ఉన్నాయి. ఏం సరిపోతాయి? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎన్ని కానిస్టేబుల్ జాబులు పెండింగ్ ఉన్నాయి? ఎన్ని గవర్నమెంట్ జాబులు పెండింగ్లు ఉన్నాయి? ఇంకా సిపిఎస్ రద్దు అన్నాడు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్. ఇక జాబ్ క్యాలెండర్ ఇక ఆయనకి ఒకటే క్యాలెండర్. ఇంక ఆయనకి 175 తప్ప ఇక ఆయనకి ఏమి క్యాలెండర్ తెలియదు, ఆయనకి ఏమి తెలియదు. ఇక ఆయనేం జాబ్లు ఇక ఆయనేం చేయలేడన్నా, ఇంకా ఆయనేం చేయలేడు, ఇక అది ఫిక్స్.